హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన ఇండస్ట్రీకి ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కెరియర్ చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. ఆయన ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఆయన చాలా అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఆయన 156 సినిమాలు చేశారు, 537 పాటలు, 24,000 డాన్స్ స్టెప్పులు వేశారు. దీనికి గాను ఆయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా అందింది. అంతేకాకుండా పద్మ విభూషణ్ అవార్డుని కూడా ఆయన అందుకున్నారు. అండ్ రీసెంట్గా యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామర్స్లో ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఆయన అందుకున్నారు. ఈ ఈవెంట్ని యూకే లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా గారు కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్కి చాలా మంది ఎంపీస్ కూడా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్లో చిరంజీవి గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆయన ఫ్యామిలీకి, ఫ్యాన్స్కే కాకుండా మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా కష్టపడి కళామ్మ తల్లి దీవెనలతో ఇంత స్థాయికి ఆయన ఎదిగారు. ఆయనకి తమ్ముడుగా పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన్ని నేను ఎప్పుడూ ఒక అన్నయ్యలాగా చూడలేదు, ఆయన్ని ఎప్పుడూ ఒక తండ్రి స్థానంలోనే చేశాను అని ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ ట్వీట్ అయితే చేశారు. అంతేకాకుండా చిరంజీవి గారు ఇలా చాలా సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తూ చాలా అవార్డ్స్ని గెలుచుకోవాలి అని అందరూ చిరంజీవి గారికి విష్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.